వెల్కమ్ టు జనహిత టీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మనతో పాటు సామాజిక కార్యకర్త అశోక్ పోషం ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై మాట్లాడి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏ పార్టీ ముఖ్యంగా గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న విషయాలపై మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనేది 70 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంటే చేస్తుందని కాదు, కానీ ఈ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ చేసింది. ఏంటంటే మతం అనే ఒక మసిబూసి మారేకాయలాగా దాన్ని రుద్దడం ద్వారా ప్రజల్ని వాళ్ళకు సొంతంగా ఆలోచించుకోకుండా ఒక మనువాదాన్ని రుద్దుతుంది. ఈ మనువాదం రుద్దడం ద్వారా ప్రజలు ఈ మతం అనే బురదలో కూరుకుపోతున్నారు తప్ప నిజమైన ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే భారత రాజ్యాంగంలో ఉన్న పిల్లర్లను ఏ విధంగా వాడుకోవాలి, మనం ప్రజలందరూ ఎట్లా సంతోషంగా ఉండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలని తెలుసుకునే పరిస్థితి లేదు. అది ఇంకో దానికో తోడు ఇంకా ఇప్పుడు ఒక హిట్లర్ కావడానికి తయారవుతుంది. ఇప్పుడు మూడోసారి గెలిస్తే కనుక బీజేపీ ఒక హిట్లర్ పరిపాలన అనేది మనకు జరుగుతుంది. ఇక ప్రజాస్వామ్యం ఎలక్షన్ రాకుండా రాజకీయ వ్యవస్థ జరుగుతుందని ఒక ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ప్రజలందరూ ఒకటే ఓటు, మనందరికీ ఒకటే ఓటు ఉంటుంది. ఆ ఒక్క ఓటు ద్వారా మార్పు అనేది జరుగుతుంది. ప్రజలలో మార్పు అనేది ప్రతి నిత్యం జరుగుతూనే ఉంది. విప్లవం అనేది ఒడిదిల్లుతూనే ఉంటుంది. భారతదేశంలో ఎవరైనా అడదొక్కాలని కానీ వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు రుద్దాలని ట్రై చేసిన ప్రతిసారి భారత ప్రజలు తిప్పికొడతారు. ఇది ఇట్లా ఈసారి జరుగుతుంది. ప్రతి నలుగురిలో ముగ్గురు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏ విధంగా 400 కాదుగా 40 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరి కడుపులో మంట ఉంది, వాళ్ళ ఆకలిలో మంట ఉంది, వాళ్ళ ఆలోచనలో మంట ఉంది. వీరి గవర్నమెంటు ఇప్పుడు 2014 ముందల 30 రూపాయలు 40 రూపాయలు పెట్రోల్ డీజిల్ మేము తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రధానమంత్రి ఏమైంది, ఎవరికి అమ్ముడు పోయిండు, ఈ ఆస్తులన్నీ ఎక్కడ పెరిగినాయి? ట్రిలియన్ మన యొక్క భారత రాజ్యాంగం యొక్క భారతదేశం యొక్క ఆర్థికం ట్రిలియన్ దాటింది, $1 ట్రిలియన్. ఆ $1 ట్రిలియన్ ఎక్కడ పోయి ఎవజీవులకు వస్తున్నాయి? గుగ్గు అని అంటుండు నరేంద్ర మోడీ. గుగ్గు అంటుండు. గుగ్గు అంటే ఏందో తెలుసా మీకు? గు అంటే గుజరాత్, మళ్ళీ గు అంటే గుజరాత్ వాళ్ళకే, గుజరాత్ కంపెనీల వాళ్ళకే మొత్తం ఈ యొక్క దోచిపెడుతుండే ఒక పక్షి లాంటిది. ఇది ఒక పక్షి ఉంటుంది మామూలుగా ఊర్లలో, అది గుగ్గు అని కూత కూస్తుంది. ఆ గుగ్గు ఏంటంటే గుజరాత్ అనే గుగ్గు కూస్తుంది. ఈ గుగ్గు వల్ల ఏంటంటే భారతదేశంలో ఉన్న సంపదనంతా వచ్చిన డెవలప్మెంట్ అంతా పోయి గుజరాత్ కంపెనీలలో గుజరాత్ వ్యక్తుల కాడనే ఉంది. పరిపాలన గుజరాత్ వాళ్ళే, మళ్ళీ వాళ్ళ వచ్చిన డబ్బు అంతా గుజరాత్ కంపెనీల దగ్గర ఉండడం ద్వారా భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలంతా బానిసలుగా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చలాకి వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆట ఆడుకునే వస్తువులుగా చేయడానికి మనకు కంటికి కనపడని ప్రతి గల్లీలో ఏదో ఒక బిజినెస్ అనేది గుజరాత్ సంబంధించిన వాళ్ళే వచ్చి కూర్చున్నారు. ప్రతి పైసలను దోపిడీ చేయడానికి, ఈ యొక్క మొత్తం అందరినీ మనం బానిసలుగా చేయడానికి ఇది ఒక ప్లాన్ అన్నట్టు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు 120 సంవత్సరాల వాళ్ళు ఏదైతే కాలపరిమితి పెట్టుకున్నారో 100 సంవత్సరాల కాలం అది, ఆ కాలపరిమితి ఇప్పుడు మనం 2025కి రీచ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ ఏంటంటే ఇక భారతదేశంలో మళ్ళా సనాతన ధర్మం మన మనువాదాన్ని ఏంటంటే మళ్ళీ బానిసత్వం చదవకుండా చేయడానికి ఇప్పుడు యూనివర్సిటీలలో ఫీజులు వేస్తారు. మళ్ళీ మన తిండికి దొరకకుండా ఉండాలని బియ్యం రేట్లు, చిరుధాన్యాల రేట్లు వేస్తారు. మనం బయట తిరగకుండా ఉండాలని పెట్రోల్ రేటు వేస్తారు. ఎలక్షన్లో పాల్గొనకుండా ఉండాలంటే లక్షల కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి తీసుకుపోయినప్పుడు సామాన్యుడు ఏ విధంగా ఎవరికైనా అవకాశం ఉండి ఈ ప్రజల్ని బాగుపరచాలి, దేశాన్ని బాగుపరచాలనే ఆలోచన ఉన్నోడు ఏ విధంగా ఈ ఎలక్షన్లో నిలబడి ఒక ప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఇన్ని రకాల అడ్డంకులు సృష్టించినప్పుడు ఒక సామాన్య వ్యక్తిలాగానే మిగిలిపోతాడు తప్ప అతడు ప్రజాపాలకుడు అయ్యి చట్టాలను మార్చి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ గారి యొక్క మీద ఒట్టేసి చెప్తున్నా, ఎవరు సమానత్వం ఈ కులాలు మతాలు లేకుండా చేద్దామన్న ఆలోచన ఉన్న వ్యక్తికి అవకాశం లేకుండా చేస్తున్నారు. దీనికి డబ్బు అనే ఒక పెద్ద గోడని ఇప్పుడు అదాని కంపెనీ 2014లో మామూలు స్థితిలో ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ అదానీల దగ్గరనే పెరుగుతున్నాయి. అంటే భారతదేశం పెరుగుతలేదు, అదానీ పెరుగుతుంది. అంటే ఈక్వల్ టు ఇప్పుడు దీనికి ఒక ప్యారలల్గా అదానీ అనే కంపెనీ ఆయనదే కంపెనీ.
ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గానే చెప్తున్నా, అదాని కంపెనీ నరేంద్ర మోడీదే. గుజరాత్కు సంబంధించిన పెట్టుబడిదారుల నుంచే ఈ భారతదేశం బానిసత్వం అనే సంఖ్యలను తెంపుకోబోతుంది. ఈ యొక్క మనం రజాకార వ్యవస్థ కానీ ఈ స్వాతంత్రం కోసం చేసిన ప్రతి ఉద్యమం ఏ విధంగా మన అనగదొక్కబడినప్పుడు ఏ విధంగా ఉవ్వెత్తున లేచిందో, ఇప్పుడు ఇట్లా మళ్ళీ అనగదొక్కడం చేస్తే ప్రజలంతా తిరుగుబాటు పడతారు. వాళ్ళందరికీ నాయకత్వం వహించడానికి నేను ముందు ఉంటానని ఇదే విప్లవాల గడ్డ ఓయూ సాక్షిగా, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా. మన ఒక్క ఓటునే ఈ దేశాన్ని రక్షించడానికి. ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అయినా అన్ని దొంగ పార్టీలే ఉన్నాయి. కాకపోతే మనకు అవసరం కాబట్టి గుడ్డిలో మెల్లగా ఈ ఉన్న మతోన్మాద వ్యక్తి పార్టీలను కాకుండా వేరే పార్టీలని ఈ ప్రజాస్వామ్యాన్ని సమానంగా చూసే పార్టీలకు గెలిపేయడం ద్వారానే మనం బతకగలుగుతామని, మన యొక్క జీవన స్థితిగతులు కానీ మన భవిష్యత్తు కానీ ఈ భూమి మీద ఈ వనరులు కానీ అన్నింటినీ మనం రక్షించుకోగలుగుతామని మొరార్జీ దేశాయ్ గారు లాంటి గారు చేసిన వాళ్ళ యొక్క 31 ఆర్టికల్ని అమలు చేయడం అనేది మనకు ఆయుధం. అది ఎప్పటికైనా తిరిగి రాయడం ద్వారా ప్రజలందరూ సమానం అవుతారని చెప్పి భారతదేశంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే కంకణంతో నేను ఉద్యమం చేస్తున్నాను. ఈ ఓయూ వేదికగా 6 నెలల నుంచి నా ఉద్యమానికి ఒక సపోర్ట్ కోసం నేను ఈరోజు జరిగిన మన యోగేంద్ర యాదవ్ గారి యొక్క మీటింగ్కు నేను రావడం జరిగింది. నా యొక్క మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సమస్య దగ్గర నేను ముందు నిలబడతానని, ప్రతి సమస్యకు నేను వెన్నుదన్నుగా ఉంటానని, నా యొక్క ఆలోచనలు కానీ నా యొక్క సంఘీభావాన్ని తెలియడానికి వస్తానని తెలియజేసుకుంటూ భారతదేశ ప్రజలు ఇప్పుడు మనం మతాలకు, డబ్బుకో, తాగుడుకో ఇవి బానిసలు కాకుండా మన యొక్క స్వేచ్ఛ కోసం భారతదేశంలో అసలు భారత రాజ్యాంగం అమలు లేదు. అయినా కానీ మన స్వేచ్ఛ కోసం కొట్లాడడానికి ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్వేచ్ఛ కోసం పోరాటం అనేది 2024 ఎలక్షన్లో స్వేచ్ఛ అనే పోరాటం. కాబట్టి మన ఈ స్వేచ్ఛ కోసం మీ ఒక్క ఓటుని ఎక్కడ వేస్తారు, ఏ విధంగా వేస్తారో, మీరు బానిసలంగా ఉంటారా, వీరులుగా ఉంటారో తేల్చే ఎలక్షన్ 2000 ఏప్రిల్ మే 13 నాడు జరగబోతుంది. మే 13 జరగబోతుంది. జూన్లో మనం బానిసలమా లేకపోతే వీరులమా అని తెలుస్తుందని తెలియజేసుకుంటూ జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం.